ప్రభాస్ న్యూస్ కి స్వాగతం. మాజీ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్ కె విజయ్ కుమార్ ఆధ్వర్యంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ప్రభుత్వ సర్వీసులో వివిధ స్థాయిలలో తన సేవలను అందించి ప్రజలకు అత్యంత చేరువైన అధికారిగా విజయ్ కుమార్ పేరు పొందారు. తన సర్వీసులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఆలకించి పరిష్కరించిన విజయ్ కుమార్ రాజకీయ నిర్ణయాల ద్వారానే పేద ప్రజల జీవితాలలో వెలుగును నింపగలనన్న ఆలోచనలు వచ్చారు. పదవి విరమణ అనంతరం 142 రోజుల పాటు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తల నుంచి తుని వరకు నిర్వహించిన పాదయాత్రలో ప్రజల బాధలను, సమస్యలను స్వయంగా చూశారు. వివిధ వర్గాల ప్రజలతో ఆయన సంభాషించారు. ఏ కార్యక్రమాన్నైనా ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం విజయ్ కుమార్కు ఉన్నటువంటి అలవాటు. ఏ మేరకైనా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న సంతోషంతో భార్యాభర్తలిద్దరూ విజయ్ కుమార్, విజయశ్రీలు తన యావత్ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. పాదయాత్రలోనూ కలిసి తిరిగారు. ప్రతి సందర్భంలోనూ ప్రజలతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో నలుమూలలా ఆయన పర్యటిస్తున్నారు. అంతేకాక జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో తనదైన వారిని వినిపిస్తున్నారు. రాజకీయ నేతల తప్పిదాలను, ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా దుయ్యబడుతున్నారు. తన రాజకీయ నిర్మాణ పర్యటనలో భాగంగా ఈ నెల 5న కొత్తపట్నం మండలంలో పర్యటిస్తున్నారు. మత్స్యకారులు, పేద రైతులు అత్యధికంగా నివసించే కొత్తపట్నంలో నిర్వహించనున్న సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలు ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో జరిగే ఈ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ చిటితోటి శోభన్ బాబు ఆధ్వర్యంలో గత 20 రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఒంగోలులో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ నిర్వహణ సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా కన్వీనర్ బొజ్జల ఐశ్వర్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో చిటితోటి శోభన్ బాబుతో పాటు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ ఆంజనేయులు, డి వెంకట్రావు, బజ్జర కోటేశ్వరరావు, దార్ల పోతురాజు, వడియాల సామేలు, డి అశోకులు పాల్గొన్నారు. జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవ, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కారు మంచి ప్రభుదాసులు నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారు. మన యొక్క బడుగు బలిగిన వర్గాలకి సంబంధించిన అన్నీ కూడా మనకి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్నీ కూడా నాకు చెప్తారు. ఆ మీటింగ్కి అందరూ రావాలి. అందరూ వచ్చి మన యొక్క ఒక బాధలని తెలియపరచడానికి మన సార్ వస్తారు. దానికి మీరు అందరూ కూడా ప్రోత్సహించి ఆ మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. మన కొత్తపట్నం మండలంలో మన ఎంతమంది మన యొక్క ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఉన్నారో అందరూ కూడా ఆ మీటింగ్కి హాజరయ్యి ఆ మీటింగ్కి జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. దానికి మన యొక్క చిత్తూరు శోభన్ గారు దానికి మన మండలం అంటే కన్వీనర్గా ఉన్నాడు. దానికి బాగా కృషి చేస్తూ ఉన్నాడు. దాన్ని జయప్రదం చేయాలని చెప్పని ఎంతకాలం నుంచి దాదాపు 2 నెలల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. ఆ మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పని మన కొత్తపట్నం మండలం అందరూ కూడా జయప్రదం చేసి మన యొక్క ఆ ఉనికిని కాచుకోవాలని చెప్పని నేను కోరుతున్నాను. అందుకే మేమందరూ కూడా శోభన్కి సపోర్ట్ చేస్తూ అది జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఏ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు చిటితోటి శోభన్ బాబు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ సార్ ఎక్స్-ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో నేను ఒంగోలు శాసనసభ నియోజకవర్గ కన్వీనర్గా ఇక్కడ నియమించడం జరిగింది. దీనిలో భాగంగా ఒంగోలు నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల కేంద్రం కొత్తపట్నం గ్రామంలో హై స్కూల్ ఆపోజిట్ రోడ్లో గ్రౌండ్ నందు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగంగా ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ విజయ్ కుమార్ సార్ ఐఏఎస్ గారు ఆయన తన యొక్క పాదయాత్రను తడ నుంచి తుని వారికి కూడా
729 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, అంటే 142 రోజులు పాదయాత్ర చేసి అధిక సంఖ్యాకులైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాల్లో ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, బీసీలే కానీ, ఓసీలే కానీ వాళ్ళందరినీ కూడా స్వయంగా కలుసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలను దగ్గరుండి వారిని చూసి చలించిపోయి, దీనికి ఈ నిరుపేదలు 75 సంవత్సరాల భారత స్వతంత్ర వచ్చిన తర్వాత నిరుపేదలు పేదలుగానే ఉన్నారు, ఈ ప్రభుత్వాలు అణచివేతకు గురి అవుతున్నారు, బానిసత్వంలో ఉంటున్నారు, దీనికి ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాలు కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలు అవసరమని పిలుపునియడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి మాన్యశ్రీ విజయ్ కుమార్ సార్ దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ యొక్క సభలో పార్టీలో నిర్మాణం అదేవిధంగా ప్రస్తుత రాజకీయ జరుగుతున్నటువంటి కుట్రలను అధిక సంఖ్యలైనటువంటి నిరుపేదలకు దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతుంది. కనుక మన ఒంగోలు నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో ఉన్న, అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఉన్న, అన్ని పట్టణాల్లో ఉన్న అందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. పేదలైన అధిక జనులారా, స్వాతంత్రం వచ్చి ఏమిటి మనకు ప్రయోజనం? అధిక జనంగా ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, మనము పరిపాలనా పగ్గాలు చేపడదాం. అల్ప సంఖ్యాకులారా మీరు దిగుపోండి. అధిక జనమైనటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా పాలనా పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు దిగుపోండి. పేదలారా, స్వాతంత్ర ఫలాలు పొంది స్వపరిపాలనకు సిద్ధంగా ఉండండి. ఎవరు లేరు అనుకుంటున్నారేమో, ఈ అణగారిన వర్గాలకు, అధిక జన పేదలకు ప్రశ్నించడానికి నేనున్నాను.